కొంచెమంతా కూతురుంటే మంచం మీదే కూడు అనేది సామెత. అంటే ఇంట్లో చిన్న ఆడ కూతురుంటే చాలు ఆ ఇంట్లోని అన్ని పనుల్లో ఎంతో చేయుత అని ఈ విషయంలో నేనేం తక్కువ అంటుంది ఉత్తరప్రదేశ్లోని రాయ్ బరేలీ జిల్లాలోని గాగిపూర్ సాద్వా గ్రామానికి చెందిన కోతి. అవును, మీరు చదివింది నిజమే. కోతి ఇంట్లో అన్ని పనులు చకచక పెట్టేస్తుంది. దీనికి సంబంధించిన వీడియో ప్రపంచవ్యాప్తంగా వైరల్ అవుతుంది. ఇంటర్నెట్ సంచలనంగా మారిన కోతి కథ ఏంటో తెలుసుకోవాలని ఉంది కదా, పదండి మరి. యూపీలోని రాయ్బరేలీ జిల్లాలోని సాద్వా గ్రామానికి చెందిన అశోక్ అనే రైతు ఇంట్లోని కోతిని చూస్తే ఔరా అనాల్సిందే. అందుకే దీనికి ముద్దుగా రాణి అని పిలుచుకుంటారు. ఇల్లంతా చలాకీగా తిరుగుతూ అన్ని పనులు చేసేస్తుంది. గిన్నెలు తోముతుంది, బట్టలు ఉతకడం, మాప్ పెట్టడం, మసాలాలు రుబ్బడం, పొలంలో సహాయం చేయడం, ఇలా అన్ని పనులు చక్కబెట్టేస్తుంది. అంతేనా, రాణిగారు శ్రద్ధగా గుండ్రంగా చపాతీలు చేసి ఇస్తుంది. ఇది చాలదన్నట్టు గ్రామంలోని ఇతర ఇళ్లలో ఆడవారి పనికి కూడా సహాయం చేస్తుంది. అందుకే దాదాపు 8 ఏళ్ల నుంచి విలేజ్ డాగ్ గర్ల్గా మారిపోయింది. పుట్టింది కోతిగా అయినా మనిషిలానే చేస్తున్న పనులు అందరికీ సహాయం చేసే స్వభావం వల్ల ఊరందరికీ అభిమానంగా మారింది. యూట్యూబ్ ద్వారా లక్షల ఆదాయం రాణి వంటలు చేస్తున్న వీడియోను యజమాని ఆకాష్ పోస్ట్ చేయడంతో ఇంటర్నెట్ సంచలనంగా మారింది. సోషల్ మీడియాలో వైరల్ అవుతూ ప్రపంచవ్యాప్తంగా పాపులర్ అయిపోయింది. రాణి పనులను చేష్టలను డాక్యుమెంట్ చేయాలని నిర్ణయించుకోవడంతో అశోక్ అదృష్టం మారిపోయింది. యూట్యూబ్లో రాణి వీడియోల ద్వారా 5 లక్షల రూపాయలకు పైగా ఆర్జించామని అశోక్ పేర్కొన్నాడు. కోట్లాది మంది తమ వీడియోను వీక్షించారని తెలిపారు. ముంబై, కోల్కతా, వారణాసి ఇలా అనేక ఇతర ప్రాంతాల నుండి కూడా ప్రజలు ఆమెను చూడడానికి వస్తారట. అమెరికా, యూకే, సౌదీ అరేబియా, బంగ్లాదేశ్, పాకిస్తాన్, నేపాల్, ఇరాన్, రష్యా, చైనా అనేక ఇతర దేశాల వాళ్ళు ఫోన్లు చేస్తారన్నాడు. ఎంత స్నేహశీలి అయినా రాణిగారికి సొంత నిబంధనలు కూడా ఉన్నాయి. ఆమెకు నచ్చితేనే మనుషుల్ని దగ్గరకు రాణిస్తుంది. తనకు నచ్చితే వారి ఒడిలో నిద్రపోతుంది. కోపం వస్తే మాత్రం చిన్నగా మణికట్టును కొరుకుతుంది. రాణికి ఇష్టమైన ఆహారం అరటి పండ్లు, వీటితో పాటు బఠానీలు, రొట్టెలు తినడం కూడా ఆమెకు చాలా ఇష్టమట.